వందనాలు, స్తోత్రాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు విన్నాం. లూకా రాసిన శుభవర్తమానం 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మీరు చూడండి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడని చెప్పాను. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఒక రోజున దేవుని ఎదుట మనము నిలబడవలసిన సమయం ఉంది. దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే మనకి శక్తి కావాలి. యేసుక్రీస్తు చాలా విషయాలు చెప్పుకుంటా వస్తాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఈ భూమి మీద ఏ సంభవాలు జరుగుతాయని, ఆయన రాకకు ముందు కొన్ని జరగాలి, జరిగిన తర్వాత ఆయన వస్తాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారని, అబద్ధ క్రీస్తులు వస్తారని, మోసం చేసేవాళ్ళు వస్తారు అని, చాలా విషయాలు, భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయని, భూకంపాలు వస్తాయని, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యాలు యుద్ధాలు జరుగుతాయని చెప్తూ అంటాడు, వీటినన్నిటినీ మీరు తప్పించుకొని మీరు మనిషే కుమారుని ఎదుట నిలబడుటకు శక్తివంతులు కావాలి. దేవుని ఎదుట నిలబడటానికి మీరు శక్తివంతులు కావాలి. ప్రియులారా, గమనించాలి, ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో ఈ అంచెదినాల్లో ఉన్నటువంటి మనము ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో మనం తప్పించబడి దేవుని ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా మనం ఉండాలి అంటే ఇక్కడ మనము దైవిక శక్తిని మనం అనుభవించాలి. దేవుని శక్తిని మనం అనుభవించినప్పుడు, దేవుని బలాన్ని మనం పొందుకున్నప్పుడు, ప్రియులారా బాగా గమనించాలి, ఈ రోజున ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఒక ఆశ ఉండాలి. ఆశ ఏంటంటే, నా ప్రాణప్రియుడైనటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు ముందు నేను నిలవబడాలి, నేను ఆయనతో ఉండాలి, నేను ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అన్నటువంటి ఆశ ఉండాలి. అంటే పిల్లరా, ఆయన ఎదుట నిలబడాలంటే మనకి చాలా శక్తి కావాలండి. కారణం ఏంటంటే, దేవునితో మాట్లాడినటువంటి ఆ మోషే ముఖాన్ని చూడటానికే నాడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వారు మోషే ముఖాన్ని చూడలేక వారి ముఖాలు కప్పుకున్నారు. ప్రియులారా, మరి ఆయన కోటి సూర్యకాంతులు కూడా ఆయనతో సమం కాదండి. అంతటి తేజోమయుడైనటువంటి ఆ ప్రభు ఎదుట నిలబడాలి అంటే మనకి ఎంతైనా శక్తి కావాలి, ఎంతైనా మనం బలాన్ని పుంజుకోవాలి. ఒక రోజున, ఒకానొక దినాన అంతటి శక్తివంతుడైనటువంటి ప్రభు ఎదుట మనం నిలబడటానికి శక్తివంతులుగా మార్చబడాలంటే ఇక్కడ దైవికమైన శక్తితో మనం నడిపించబడాలి, దేవుని శక్తితో మనం నడవాలి. బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఏలియా ఉన్నాడండి. ఈ ఏలియా మహారోషం కలిగిన వాడు. ఈ ఏలియా ఒక అగ్ని ప్రవక్త. ఏలియా ఏమండి, ఎక్కడ ఏ విషయంలో కూడా రాజీ పడేవాడు కాదు. చాలా ధైర్యవంతుడు, శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఒకానొక రోజున రాజైనటువంటి అహాబు దగ్గరికి వెళ్ళి, ఆ ప్రజలు ప్రత్యేకించబడిన వారు, దేవుని బాహుబలంతో విడిపించబడిన వారు, అలాంటి ప్రజలు
దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వక, దేవునిని సన్మానించాల్సినట్లుగా సన్మానించక, ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుటకు రాజు కారణమయ్యేసరికి, రాణి కారణమయ్యేసరికి, చూడండి, రాజు సముఖానికి వెళ్ళి అంటాడు, అహాబు నా మాట విను, నా మాట ప్రకారంగా ఈ సంవత్సరం ఒక మంచు కూడా భూమి మీద కురవదు, భయంకరమైనటువంటి కరువు వస్తుంది, క్షామం వస్తుంది. దేవుడు చూశాడు, ఇప్పటికైనా మీరు దిద్దుకుంటారేమోనని, ఆయన వైపు తిరుగుతారేమని. చూడండి ఎంత శక్తి ఉండాలండి రాజు దగ్గర పోయి ఆ మాట అనాలంటే. చూడండి ఇతడు ఎంత ధైర్యం, ఎంత శక్తి కలిగిన వాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో నీవు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో అని. వాగు దగ్గరికి వెళ్ళాడు. అతనికి భయం లేదు, నేను ఎలా బ్రతకాలి, నాకు పోషణ ఏంటి, నా తిండి గురించి ఏంటి అన్న భయం లేదు. కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించాడు కాకులకి రోజు రోజు కూడా వచ్చి ఆ ఏలియాకి మాంసం పెడుతున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత ప్రభు అంటాడు, ఆ వాగులో నీళ్లు తగ్గిపోయేసరికి నీవు సిదోన్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళి ఆ సారేపతులో ఆ వెధవరాలు ఇంట్లో నేను వెళ్ళు, నేను అక్కడ నీకు పోషణ నిమిత్తం నియమించానన్నాను. అక్కడికి వెళితే ఆమె కోటేశ్వరాలు కాదు, సంపన్నురాలు కాదు, ఆ పూటకే ఆమెకు ఆహారం ఉంది. ఇక ఆ పూటకి అది కూడా కడుపు నిండా కాదండి, తన కుమారుడు ఒక రొట్టె, తన ఒక రొట్టె, చెరొక రొట్టె చేసుకొని తిని చచ్చిపోదామని చెప్పేసి ఆమె ఆలోచన చేస్తూ ఉంది. దైవజనుడు వెళ్ళి అమ్మా నాకు ఒక రొట్టె తీసుకొనిరా. ఆమన్నది, ఏలినవాడా, పిండి కొద్దిగే ఉన్నది, నూనె కొంచెమే ఉన్నది. నేను నా కుమారుడికి చెరొక రొట్టె అయింది, ఒకవేళ నీకు ఇచ్చిందనుకో నా కుమారుడు మానుకోవాలి, లేకపోతే నేను మానుకోవాలి. దైవజనుడు అన్నాడు, అమ్మా భయపడొద్దు, నా మాట ప్రకారంగా నువ్వు ఒక రొట్టెను చేసుకొనిరా. ఆ తర్వాత ప్రియులరా, ఆ దైవజనుడు మాట ప్రకారంగా ఆమె ఒక రొట్టెను తెచ్చి ఏలియా గారికి ఇవ్వటం, అక్కడ దేవుడు అద్భుత రీతిగా పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు. దేవుడు చూడండి ఎంతటి గొప్ప కార్యం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ వెధవరాలి కుమార్తె చనిపోతే ఆమె అయ్యయ్యో అని ఏడవటం ప్రారంభిస్తే దేవుడు అద్భుత రీతిగా ఏలియా ప్రార్థన ద్వారాగా ఆ యొక్క ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ చనిపోయిన వెధవరాలి యొక్క కుమారుని కూడా దేవుడు బ్రతికించాడు. ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యమైన కార్యం ప్రభు జరిగించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత ఇతడు రాజు సన్నిధానానికి వెళ్ళి అంటాడు, ఇదిగో మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటారు. ఇక చూడండి, అక్కడ ఆ యెజబెలు, రాజుగారైనటువంటి భార్య యెజబెలు కొంతమంది ప్రవక్తలని, వాళ్ళు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించవలసిన వాళ్ళు సజీవుడైన పరిశుద్ధుడైన ఆ పవిత్రుడైన దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వాళ్ళు అలాంటిది పక్కన పెట్టి ఆ భయంకరంగా దెయ్యాలను వాళ్ళు పూజిస్తున్నారు. ఏమంటే బయలు ప్రవక్తలు 400 మంది, ఆషారాదేవి ప్రవక్తలు 450 మంది, మొత్తం 850 మంది అక్కడ ఉన్నారు. ఒక సమూహం వాళ్ళతో పోయి సవాల్ చేస్తారు, చిటికలేసినట్టుగా, మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, మీరు ఆరాధిస్తున్న దెయ్యాలైతే ఆ దెయ్యాలని ఆరాధించండి అని ప్రజలందరినీ గుమ్ము కూడించి, ఒక్కడు దేవుని పక్షాన ఉన్నాడు. ఎంత ధైర్యం, ఎంత శక్తి ఉండాలి చూడండి. ఒక సవాల్ పెట్టాడు, ఒక
బలి పశువుని తీసుకున్నాము, బలిపీఠాన్ని కడదాము, దాని మీద నిప్పు వేయకుండా ఏ దేవుడైతే ఆ అగ్ని ఆ బలిపీఠాన్ని బద్దలు ఆ యొక్క కాలిపోయితే వాళ్ళే దేవుడు. మీరు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముందు మీరే చెయ్యండి. ఏమండి, ఆ యొక్క మనము ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యాన్ని మనము గమనిస్తే ప్రియులారా, అతను చాలా అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటుంటాడు. మొదటి రాజులు 18వ అధ్యాయం 27 వాక్యాలు చూస్తే, వాడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో, వాడిని లేపవలసి ఉన్నదేమో, వాడు ప్రయాణం చేస్తున్నాడేమో, ఏమండి ఇంకా అరవండి, కేకండి, ఒక్కడు చూడండి ఎంత శక్తి కావాలండి, ఎంతో ధైర్యంగా, ఎంతో శక్తిగా, ఎంతో బలముగా. ఆ తర్వాత ఏమండి వాళ్ళు ఎంత గీపెట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత వాళ్ళ శరీరాలను కోసుకున్నా ఆ బలిపీఠం బద్దలు చేయలేదండి, దిగిరారు. ఆ తర్వాత ఏలియా చిన్న ప్రార్థన చేసిన, ప్రభువా నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నావు ప్రభువా, ఈ బలిపీఠాన్ని ఇది కాల్చివేయండి ప్రభా ఈ అని చెప్పేసి అన్నప్పుడు ఏమండి అద్భుత రీతిగా దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చివేసేసిందండి. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, ఇవన్నీ కూడా ఒక దైవికమైన శక్తితో, దైవిక బయలంతో నడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 400 మంది ఆ ప్రవక్తల్ని, ఆ ప్రజలేక ఇంతకాలం మీరు మమ్మల్ని మోసం చేశారు, దేవునికి దూరం చేశారు అన్నట్టుగా ఒక్కడిని కూడా తప్పించుకోకుండా అక్కడంతా చెత్తంతా పోయేటట్లుగా శుభ్రం చేసేసారు, అడంతా కూడా క్లీన్ చేసేసారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ రాణి అయినటువంటి యెజబెలు ఒక ఉత్తరాన్ని రాస్తుందండి, ఒక ఉత్తరాన్ని రాస్తుంది ఏలియాకి, రేపు ఈ పాటికల్లా వాళ్ళలోగా నిన్ను ఒకడిని చేస్తాను, చంపేస్తాను నిన్ను. చూడండి, ఇక ఈ ఏలియాకి ఇక మరణాపేక్ష కలిగిన వాడే. చూడండి, ఇంత దైవిక శక్తితో నడిచిన వాడు, ఇంత బలముతో నడిచినటువంటి వాడు, మరణాపేక్ష కలిగిన వాడై అడవిలో ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళి ఒక బదిరీ వృక్షం కింద ఉండి, ప్రభువా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నేనేమి గొప్పవాడిని ఏమి కాదు, నువ్వు నన్ను చంపు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడండి, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక అతను ఒక నిస్సహాయం, చూడండి, ఒక అంత రోషం కలిగిన, అంత శక్తి కలిగిన, అంత దైవిక శక్తితో అనుభవించిన ఆయనే అంత బలహీనుడై, అంత అధైర్యపడిపోయి మరణించడానికి సిద్ధపడ్డాడంటే ఒకసారి ఆలోచిద్దాం. మన పరిస్థితి ఏంటి? దేవుడు మన ప్రార్థనలు ఆలకించి చంపేవాడండి. మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో ఎన్నిసార్లు ఏ బాధ వచ్చినా ప్రభువా నన్ను చంపయ్యా, దేవుడు ఆమేనంటే మన పరిస్థితి ఏంటండి? సంతోషంగా ఉన్నప్పుడు ఏమండి, అయ్యో ప్రభు అప్పుడు నన్ను బ్రతికించాడండి, ఈరోజు సంతోషంగా ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ తర్వాత నా దేవుడు అతని మరణానికి అప్పజెప్పలా. ఏం చేశాడు అంటే తన దూతని పంపించాడు. తన దూతని మనం 19వ అధ్యాయం 7-8 వాక్యాలు చూస్తే, మొదటి రాజులు, దేవుడు తన దూతని పంపించి హాయిగా నన్ను చంపనికి నిద్రలోకి వెళ్ళిపోయిండండి. శుభ్రంగా రొట్టెని ఏమండి కాల్చి అక్కడ బుడ్డి నీళ్లను పెట్టి ఏమండి లేపాడు. హలో ఏలియా గారు లేవడంలోనే శుభ్రంగా తిని పడుకుండండి. మళ్ళీ వచ్చి మళ్ళీ చక్కగా ఆహారాన్ని పెట్టి ఏమండి అప్పుడు అంటాడు, అక్కడ వ్రాయబడిన మాట, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వేంటి బలహీనుడు కావటం, నీవు ఆగిపోకూడదు, నీవు నడవాలి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. పిల్లలు బాగా గమనించండి, ఆ యొక్క రొట్టె బలముతో, దేవదూతలు పెట్టినటువంటి ఆ రొట్టె బలంతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏలియా, నీవు సిరియా అధ్యక్షుడిగా హజాయేలుని నువ్వు అభిషేకించాలి.
ఇశ్రాయేలు మీద యెహోవాను మీరు అభిషేకించాలి. నీకు మారుగా ఉండటానికి ప్రవక్తగా ఎలీషా నీవు అభిషేకించాలి. నువ్వు బలహీనుడు అయితే ఎలాగా? నీ ప్రయాణం ఇంతటితో ఆపితే ఎలాగా? నీ అవసరం నాకుంది, నేను బలపరుస్తాను, నీకు శక్తినిస్తాను, నీ ప్రయాణం నువ్వు నడవాలి. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో కూడా ఒకప్పుడు దేవుని ద్వారా ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు పొందుకున్నటువంటి మన జీవితంలో కూడా ప్రభు అదే అంటున్నాడు, మనము మనిషే కుమారుని ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా మార్చబడాలి. అంటే మన ఆత్మీయ ప్రయాణంలో, మన ఆత్మీయ జీవితంలో ఆఖరి శ్వాస వరకు దేవుని దూతలనగా దైవజనులు, రొట్టెనగా దేవుని వాక్యము, దైవజనులు ఆత్మావేశం ద్వారా ఆత్మపూర్లైనటువంటి దైవజనుల యొక్క ఆ మాటలు, దేవుని వాక్యాన్ని మనం భుజిస్తున్నప్పుడు మన ఆత్మీయ ప్రయాణంలో శక్తివంతంగా మనం ప్రయాణం చేస్తాము. ఒక రోజున దేవుని ఎదుట నిలబడడానికి మనం శక్తివంతులుగా మార్చబడతామా? ఈ రోజున ప్రభు నిన్ను నన్ను ఆయన రక్తంతో కొనుక్కొని ఆయన మాటల చేత బలపరిచి శక్తితో నింపి మనం నడిపించేది ఏమండి మనతోనే కాదు, ఏలియా ఈ రోజున ఏ రాజ్యాలైతే, ఏ రాజులైతే నన్ను మరచి నా ప్రజల్ని బాధిస్తున్నారో అదే అంటున్నాడు, అయ్యా రాజ్యాలు రాజులు కళ్ళు మోసుకుపోయి నీ ప్రజలందరినీ ఇది చేస్తే నేనొక్కడే ఉన్నానయ్యా. అవును, వాస్తవమే. దీనంతటికి కారణం ఏంటి? రాజు సరైన పరిపాలన చేయి, మంచి చెడుని వివేచించకే కదా. గనుక నీవు రాజులే మారవాలి. ఈ రోజున ఒక క్రైస్తవుడు పరిస్థితులను బట్టి గందరగోళంతో, కన్నీళ్లతో, అయ్యో ఈ బ్రతికే కంటే చనిపోవటం కాదు, ప్రేరియా ప్రార్థించిన శక్తిని మనం పొందుకొని మన ప్రార్థన ద్వారా రాజులు మారాలి. దేవుని ప్రజల్ని ఉన్నత స్థానంలో పెట్టే విధంగా, దేవుని ప్రజల పట్ల ఒక అభిమానం చొరవనే విధంగా మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు రాజ్యాలు తల్లకిందులైపోయినాయి. ఏలియా, నీవు రాజులకు భయపడి నిన్ను నిష్కారణంగా నిన్ను కేవలం శుద్ధి చేసినందుకే కదా నిన్ను చంపడానికి కంకణం కట్టుకున్నారు. ప్రజలందరూ క్షేమంగా ఉండటానికి ప్రయత్నిస్తేనే కదా, ప్రజలు మంచి బాగుబోగుల్లో ఉండాలని పరితపిస్తూ నిన్ను చంపాలనుకుంటారు. వారి అవివేకులు, వారి గుడ్డివారు, వారిని నిర్మూలన చేసేదానికి యెహోవాని అభిషేకించు. సిరియా సైన్యం మీద హజాయేలుని అభిషేకించు. హజాయేలు ఖడ్గాన్ని తప్పించుకున్నవాడు యెహూ ఖడ్గానికి అర్థమవుతాడు. యెహూ ఖడ్గానికి తప్పించుకున్నవాడు ఎలీషా ఖడ్గానికి నిర్మూలమైపోతాడు. వెళ్ళా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిన్ను నన్ను మనల్ని అభిషేకించుకుంది, ఆయన ఏర్పాటు చేసుకుంది, ఆయన రక్తంతో కొనుక్కుంది. ఒక రోజున దేవుని ఎదుట నిలబడటానికి ముందు ఈ రోజున మనం కనులతో చూడాలి. మన భారతదేశం యేసయ్య సొత్తుగా మారాలి. మన భారతదేశం ఆశీర్వదించబడాలి. జీవము కలిగిన దేవుణ్ణి గుర్తించాలి. వెలుగైన దేవుణ్ణి గుర్తించాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి గుర్తించాలి. ఆరాధనకి యోగ్యుడైన దేవుణ్ణి గుర్తించాలి. గుర్తించాలంటే నేను ఈ వాక్యపు శక్తితో మన వ్యక్తిగత జీవితాన్ని ఒక పవిత్రంగా, రోషంగా ప్రభు కొరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆలకించి దేవుడు అలాంటి రాజులుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు ఎట్లా చచ్చిపోదాం అనుకున్నాం కదండి. ఒకసారి దైవజనులు లేసన్న గారు చెప్పిండు, ఒక ఆమె ఇంట్లో గొడవ వస్తే చాలు, నేను నూతిలో పడి చేస్తాను, నేను బావిలో పడి చేస్తాను అని చెప్పి అంటుండేదంట. ఇంట్లో వాళ్ళకు కూడా బాగా అలవాటు అయిపోయింది అది. ఇక ఒక రోజున గొడవపడి నేను అసలు బ్రతకను, అసలు ఒక క్షణం కూడా బ్రతకను, నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వచ్చిందంట. ఒకసారికి వీళ్ళు కూడా అలవాటు అయిపోయింది, మళ్ళీ అమ్మ వస్తుంది అని చెప్పి అమ్మ పిల్లలు కానీ వీళ్ళు మేల కాకుండా ఉన్నారండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలకు మళ్ళీ వచ్చిందండి. ఏంటి వచ్చినవంటే, ఆ ముబ్బు పట్టింది, వర్షం పడేటువంటి గొడుగు తీసుకొని పోదాం వచ్చా అంటదట. ఇప్పుడు నూతిలో పడి చచ్చిపోయేదానికి ఇక గొడుగు ఎందుకండి? ఇక
ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవుడు మరణానికి భయపడడు. మన వ్యక్తిగత జీవితంలో మనం ఈ సమాజానికి ఒక మాదిరి ఇవ్వాలి. అది దైవ శక్తితోనే సాధ్యపడింది. మన ప్రార్థన ద్వారా రాజులు అభిషేకించబడాలి. ఆమేన్. రాజులు చూసి భయపడటం కాదు, మనము రాజుల్ని మార్చే స్థితిలోనికి రావాలి. ఏమండి, రోషం కలిగిన ప్రవక్తలు లేవాలి, మన సంఘంలో లేవాలి, మనము లేవాలి, ప్రభుకి ప్రతిష్ఠ చేసుకోవాలి. మనం ఏదో పొట్టబోసుకోవటానికో లేదా బతుకు తెరువు కోసం భయపడుతూ గడగడగడలాడుతూ కాదు, సమర్పణ త్యాగం కలిగి ప్రజల్ని ఏమండి మంచి చెడులు వ్యత్యాసం తెలియక, కుడి ఎడమల వ్యత్యాసం తెలియక ఈ రోజున దారి తప్పిన గొర్రెల వల్లే తిరుగుతున్నటువంటి సమూహాన్ని దేవుని వైపు తిప్పగలిగిన దైవజనులు లేపబడాలి. అందులో మీరు కావాలి. అనేకులు లేపబడేటట్టుగా మనము దైవిక శక్తితో మనం ప్రార్థన చేయాలి. మన రాజ్యమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు కూడా ఏమండి మార్చబడేట్టుగా, రాజులు మార్చబడేట్టుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒకప్పుడు దేవుని ఎదుట మనం నిలబడే శక్తివంతులుగా మార్చబడేదంటే మనం ఈ రోజున ఆ వాక్యం అనే శక్తితో మనము మన జీవితంలో అలసిపోకుండా పరిగెత్తాలి, అలసిపోకుండా జీవించాలి. ఆ తర్వాత మనం గమనిస్తే 2వ రాజులు 2:11 మనం చూస్తే ఆ దైవిక శక్తితో నడిచినటువంటి ఏలియా గారి కోసం దేవుడు అగ్ని రథాలు పంపించాడు. అగ్ని రథాలతో అలాగ దేవదూతలు వచ్చి ఏలియాని ఏరు చేసి అలాగ తీసుకొని వెళ్తున్నారు. నా దేవుడు కూడా ఆయన వేవేల దూతల పరివారంతో అగ్ని జ్వాలల మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలంటే దేవుని యొక్క వాక్య శక్తితో మనం బలపడి మన అనుదిన జీవితంలో మనం నడవాలి. దేనికి భయపడరాదు, దేనికి వెనుదిరిగి తేలరాదు. మనము దేనికైనా మనం భయపడేది తిండి కోసమా? మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు బ్రతికేది. నా దేవుడు అంటాడు, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. మన పితరులు అరణ్యంలో 40 సంవత్సరాలు నా ప్రభు నడిపించాడండి. 40 సంవత్సరాలు వాళ్ళకున్న పాదాలకు చెప్పులు ఏమండి అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగలలేదు. ఏమండి, నా దేవుడు అద్భుతాలు నడిపించాడు. 40 సంవత్సరాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే మన జీవిత పరిణామం అది. మన దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అంటున్నాడు. మనం దైవిక శక్తి, మనము ఏమండి దేవుని శక్తితో మనం ప్రియులరా ఏదో ఈ భూ సంబంధమైన వాటిని ఆశించి కాదు, కానీ ఒకప్పుడు నేను దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట నిలబడాలి, ఆ శక్తి నాకు కావాలి అంటే ఇక్కడ దైవిక శక్తితో. ఏమండి, రేపు దేవుడిని ఎదుట నువ్వు పోయినప్పుడు నువ్వేం చదువుతూ? నీ ప్రార్థన ద్వారాగా ఎంతమంది రాజులు మారారు? నీ ప్రార్థన ద్వారా ఎంతమంది నీ ఒక మాదిరిగా ఉన్నావు? ప్రభు అడుగుతాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాము? ఏదో నేను నమ్ముకున్నానండి, నా విశ్వాసాన్ని కాపాడుకున్నానండి, ఇక నేను బతకలేక నేను చచ్చిపోయాక అయ్యా నా ప్రాణం తీసుకొని వచ్చానని అలా చెప్తామా? అలా చెప్పడానికి లేదు. దైవికమైన శక్తితో, దైవిక బలముతో, దైవికమైన కృపతో మన ఆత్మీయ జీవితంలో మనం నడిపించబడాలి. ఏమండి, మన శక్తి మీద మనం నమ్ముకోకూడదు. చూడండి, ఒకప్పుడు ఏలియా ఎన్నో శక్తివంతమైన కార్యాలు చేశాడు. అయినా అతడు తుది వరకు, ఆఖరి వరకు నడిపించబడాలంటే అతనికి దైవ శక్తి అవసరమయ్యను. చాలా మంది అనుకుంటారు, ఓ నేను తప్పకుండా నడుస్తానండి, ఇలాగని ధీరాలు పలుకుతూ ఉంటుంటారండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన శక్తితో మనం నడిపించబడలేము, కానీ అనుక్షణం మనల్ని బలపరిచే ఆయన వాక్కు శక్తితో బలపరచబడి మన వ్యక్తిగత జీవితాల్లో ముందుకు వెళ్తూ రాజుల కొరకు మనం ప్రార్థించాలి. రాజులు క్షేమం కోసం మనం ప్రార్థించాలి. రాజులు సరిగా పరిపాలన చేసే విధంగా మార్చబడాలి. ఏమండి, మనకి ఇంకా గొప్ప దైవజనులు లేపబడేటట్లుగా ఏమండి యవనస్తులు ప్రభువు కొరకు నిలబడే విధంగా మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియులారా, ఒక రోజున దేవుని ఎదుట నిలబడడానికి మనం శక్తివంతులుగా మార్చబడాలి అంటే మనం దైవిక శక్తితో మనం నడిపించబడాలి. మరొక విషయాన్ని మనము గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా,
అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. యేసయ్య అంటాడు, ఇదిగో మీ మీదకి పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు శక్తిని పొందుకొని యోదయ సమరయ ఏమండి భూదిగంతాల వరకు, యెరూషలేములోను యోదయ ఏమండి మీరు భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, ఏమండి కొంతమంది భక్తులు అంటూ ఉంటుంటారు, సాక్ష్యం లేకపోతే మనకి మోక్షము, మనకి సాక్ష్యం ఇవ్వలేకపోతే, మనం సాక్ష్యం పొందుకోలేకపోతే మనం దేవుని ఎదుట మనం నిలబడలేము. ప్రియులారా, ఈ రోజున ఎవరైనా కూడా ఏమండి సాక్ష్యం లేకుండా బ్రతకాలనుకుంటారా? సాక్ష్యాన్ని పోగొట్టుకోవాలనుకుంటారా? అయితే బలహీనులైపోతున్నారు, సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఒక సాక్ష్యాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఒక శుభవార్త, ప్రభు అంటున్నాడు, మీరు దేవుని శక్తిని పొందుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తిని పొందుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము దేవుని ఎదుట నిలబడాలి అంటే మనము సాక్ష్యం కలిగి ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, కొంతమంది చాలా ఏమంటే అమాయకంగా ఏమండి ఇలాగ మేము దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే, లేకపోతే సాక్షిగా ఉంటుంటే మమ్మల్ని ఏదో ఒక పిచ్చితనంగా చూస్తున్నారండి, లేకపోతే మాకు సమస్యలు వస్తున్నాయండి, మాకు కష్టాలు వస్తున్నాయండి, మాకెందుకండి బాధ, మరి రేపు నీకు మోక్షం ఉందా, వాళ్ళందరూ రేపు నరకానికి పోతారు. మనిషి ఆయుష్కాలం ఏ పాటిది, మనుషుని జీవితం ఏ పాటిది? ఈ భూ సంబంధమైన వాటి కోసమా మనం ప్రభువుని నమ్ముకుంది? మానవుని జీవితం నీటి మీద పుటక లాంటిది కాదా? మానవుని జీవితం గడ్డి పూ లాంటిది కాదా? మానవుని జీవితం నీటి మీద పుటక లాంటిది కాదా? మానవుని జీవితం ఆవిరి లాంటిది కాదా? ఇంతటి అల్పమైన అశాశ్వతమైన జీవితాన్ని కనుపాపలా కాపాడుతున్న దేవుని గురించి మన సాక్ష్యం ఇవ్వలేమండి, సాక్షిగా ఉండలేమండి. మన ప్రభు నైవేద్యాలు దహన బలులు కోరట్లేదు కదండి. మరలా అదుంటున్నాడు, ఆయన అంటున్నాడు, నా శక్తిని మీకు పంపిస్తాను, నేను నా శక్తితో నింపుతాను నేను. ఆయన శక్తితో మనం బలపరచబడి ఒక రోజున దేవుని ఎదుట మనం నిలబడటానికి శక్తివంతులు కావాలి అంటే మనము దైవిక శక్తితో సాక్షులుగా ఉండాలండి, సాక్షులుగా ఉండాలి. కొంతమందికి సాక్ష్యం ఉండదండి. ఏదో ఆత్మను పొందుకోవటం అంటే గంతులేయటం, ఎగరటం ఏమండి అనుకుంటారు, కానీ వాళ్ళకి సాక్ష్యం. నేను ప్రాంతంలో సేవ చేసేటప్పుడు అండి ఒక సిస్టర్ ఉందండి, ఇక ఆరాధన ప్రారంభిస్తే ఆమె ఇక నాగినిలాగా అసలు ఏమి లేదండి, పరవశించి ఇదైపోతూ ఉంటుంది. అసలు ఏమి లేదు ప్రారంభించడంతోనే. మరి ఆమెకు సాక్ష్యం ఉందే? అక్కడ అంటుంటారు ఆమెకు సాక్ష్యం లేదు. కొన్ని భ్రమపరిచే ఆత్మలు కూడా ఉంటుంటాయి. మన ఫలాలను బట్టి మనము దేవుని ఆత్మ, ఇది దయ్యపు ఆత్మ అని అర్థమైంది. కొంతమంది మూర్ఖులనే మాట దేవుని ఆత్మ లేదు అంటారు. దేవుని శక్తి లేకపోతే మనం ఈ రోజున సాక్ష్యం ఇవ్వగలమా? మన వల్ల సాధ్యపడిద్దా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూస్తే ఏమండి అక్కడ అనేక భాషల వారు వచ్చారు, అనేక ప్రాంతాల వారి కాడికి వచ్చారు. దేవుని ఆత్మతో నింపబడ్డాడు పేతురు. వాళ్ళ మధ్యలో లేచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ, నోరుంది కదండి, నోరుకి అద్దే ఉంటుందండి. కొంతమంది అంటున్నారు, అరే వీళ్ళు మందు తాగారురా, అందుకని వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా, పిచ్చి పిచ్చిగా గంతులేస్తున్నారని కొంతమంది. ఆ యొక్క ఏమండి ఆ భాషలో ఏం తెలిసిన ఏంటి, వీళ్ళంతా పామరులే, వీళ్ళకి చదువు పెద్దగా ఏమీ లేదే, మన యొక్క స్వభాషతో వీళ్ళు దేవుని కార్యాలు వివరిస్తున్నారే, ఇది ఎలా సాధ్యపడుతుంది అని కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో అంత ఏమండి యేసు నామాన్ని బట్టి మాట్లాడితేనే చంపుతామంటున్నారు, బందీ చేస్తామంటున్నారు. అప్పటికే యేసుక్రీస్తుని ఎంతో ఘోరంగా హింసించి ఆయన్ని సిలువ వేశారు. ఆయన నామాన్ని బట్టి ఎవరు మాట్లాడొద్దంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పేతురు ఏమంటున్నాడు తెలుసండి, వాళ్ళ మధ్యలో నిలబడి
మీరు ఆయన్ని సిలువ వేశారు. 4వ అధ్యాయం 12-13 వాక్యాలు చూస్తే, ఈ భూమి మీద ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉంది. ఈ భూమి మీద అనేక నామాలు ఉండొచ్చు. ఏమంటే ఆ మధ్య ఒక భక్తులు చెబుతుంది, నామాల్లో చాలా చెబుతున్నాను, అడ్డనామాలు, పంగనామాలు, నిలువు నామాలు, ఏమంటే ఎన్నో నామాలు ఉన్నాయి. అయితే పేతురు అంటున్నాడు, ఏ నామంలో స్వస్థత లేదు, యేసు నామంలో స్వస్థత ఉంది, యేసు నామంలో రక్షణ ఉంది. యేసు అన్ని నామాల కంటే పైనున్న నామం అది యేసయ్య నామం. ఆ నామంలో రక్షణ ఉంది. చూడండి, ఈ పేతురు చదువుకున్నటువంటి వాడు ఆ ప్రవచనాలు ఎత్తి ఏవేలు ప్రవచించిన ప్రవచనం ఇదే అంటున్నాడు. ఆమేన్. కొంతమంది 100 సార్లు చదివినా అది గుర్తుండదండి. పేతురు గారు అసలు చదివినో లేదో పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేసి అంటున్నాడు, ఏవేలు ప్రవచనం అంచెదినములు యందు ఆత్మని అందరి మీద కురిపిస్తానన్నాడు. అదే ఇది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరికీ పిలిపించి, ఇదిగో మీరు ఈ నామాన్ని బట్టి మాట్లాడొద్దని చెప్పాక, ఈ నామాన్ని బట్టి ఎవరిని స్వస్థపరచొద్దని చెప్పాం కదా, ఎందుకు మీరు ఈ నామాన్ని బట్టి మాట్లాడతారు అని బెదిరిస్తున్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము యేసు నామాన్ని గురించి మేము చెప్పకుండా ఉండలేము, మా వల్ల కాదు. చంపుతారా? చంపుకోండి. మమ్మల్ని దోచుకుంటారా? దోచుకోండి. మా దేవుడు మా కాడ సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. దోచుకొని మీరే బాగుపడండి రా, మాకెందుకు? వెండి బంగారాలు సంపాదించుకునేదానికి కాదు మేము ప్రభుని సాక్ష్యం ఇచ్చేది. ఏ విధము చాతనైనా మేము ఆ పునరుద్ధానాన్ని పొందుకోవాలని, ఈ మర్తత్వమైనటువంటి ఈ శరీరాన్ని వదిలి అమరత్వంతో ఆ శరీరాన్ని పొందుకోవాలని మా ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యాన్ని కావాలి అనుకుంటే, దేవుని ఎదుట నిలబడాలి అంటే, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, మనల్ని ఎన్ని రకాలుగా అవమానిస్తున్నా, ఎన్ని రకాలుగా బాధిస్తున్నా, మనం దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవారమై ఉండాలని. సాక్ష్యం లేకపోతే మనకు మోక్షం లేదు. దేవునికి ఆయన ఘనమైన నామాన్ని గురించి ఏమండి, ఇప్పుడు కొంతమంది గురించి ఉన్నారు. ఇప్పుడు ఏమంటే పిల్లలు ఉన్నారనుకోండి, కష్టపడి వాళ్ళు విధేయతగా ఉండి వాళ్ళు ప్రయోజకులయ్యి గొప్పగా చదువుకున్నారనుకోండి, ఆ తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తారు, మా బిడ్డలు చాలా బంగారం అండి, మా బిడ్డలు చాలా ప్రయోజకులు అయ్యారండి అని సాక్ష్యం ఇస్తారు. అదే వాళ్ళు తిరుగుబోతులైపోయి, త్రాగుబోతులైపోయి, లోకంలో జోదంలో పడిపోయి, పాపంలో పడిపోతే ఆ తల్లిదండ్రులు సాక్ష్యం, అయ్యా మా బిడ్డలు ఎంత పనికిమాల్లో అని ఇస్తారా? ఇవ్వలేరు. ఏ తల్లిదండ్రులు కూడా ఇవ్వలేరు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, సమాధిని చేసిన వాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును విరిచిన వాడు, ఆయన్ని ఆశ్రయించే వారికి మేలుడు చేసేవాడు, దయ్యాలు చేత పీడింపబడుతున్న వారికి విడుదలిచ్చేవాడు, కన్నీళ్ల మధ్యలో ఉన్న వారికి కన్నీళ్లను తుడిచి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, అవమానాల మధ్యలో ఉన్న వారిని వారి అవమానాలు తొలగించి ఘనతగా మార్చగలిగిన వాడు ఆయన. ఇంకా మనకు బాధ ఏంటండి, ఆ గొప్ప సుచరిత్ర కలిగిన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఆయన చరిత్ర సుచరిత్ర. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవాధిపతిని గురించి మనము ధైర్యముగా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చినప్పుడే ఒక రోజున దేవుని ఎదుట నిలబడటానికి మనం శక్తివంతులుగా మార్చబడతాము. అనుకోబాకండి, నేను నా భక్తి నాది, నా విశ్వాసం నాది, నా జీవితం ఒకరితో నాకెందుకు, వీడు చెప్పినా నమ్ముతున్నారా, చెప్పినా వింటున్నారా, నాకెందుకు బాధ, నాకెందుకు ఈ అవమానాలు అని అనుకున్నామనుకోండి, మన వ్యక్తిగత జీవితంలో ఒక రోజున దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలంటే ఏమండి, మనల్ని వెర్రివాళ్ళు అనుకున్న పర్లా, సెలవును గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం, ఇది మనకి శక్తి అయి ఉన్నది. దేవుని ఎదుట నిలబడటానికి మనల్ని శక్తివంతులుగా మార్చేస్తారు.
అయితే మనము సందర్భంగా మనము దేవుని పరిచయం చేయటానికి మనం నడుం కట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందర్భానుసారంగా మనం చెప్పాలి. ఒక ఆయన ఏమండి ఈ కటింగ్ చేశాను ప్రభు నమ్ముకున్నట్టండి. అలాగే దైవజనుడు అందరికీ చెప్పాలనేసరికి ఒక గొప్ప వైరాగ్యం వచ్చేసిందండి. అసలే ఆయన బ్యాబన్, ఆయన ఏమండి షేవింగ్కి వచ్చేసిందంట. వచ్చి బాగా సబ్బు రాసేసి కత్తి ఏడుకు వచ్చాక ఇప్పుడు చచ్చిపోతుంది అడిగిపోతూ చెప్పు అంటుండంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అయ్యా పరలోకం ఉంది, నరలోకం ఉంది, అగ్నిగుండం ఉంది. నువ్వు చనిపోతే నువ్వు పరలోకానికి పోతావా నరకానికి పోతావా? మనం పరలోకానికి పోవాలంటే మన జన్మ పాపం కర్మ పాపం పోతే ఆయన మన పాపాన్ని తొలగించడం కోసం యేసయ్య తన రక్తాన్ని ఇచ్చి, ఇది సారాంశం. కత్తి ఏడుపెట్టేసరికి ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి పోతారేసరికి ఆయనకి లేనిపోని గుండె ఏమంటే వామనను చంపేసే ఉద్దేశం ఉందా ఏంటి? దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనము సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. దేవుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుని మహిమను గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు మనకు అనుభవించి వాళ్ళు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము అంటే కనటం అంటే దేవుడు మా జీవితాల్లో చేస్తున్న మేలు, మా కుటుంబంలో చేస్తున్న మేలు, ఆయన శక్తిని బట్టి అనేకులు ఎదురు చేస్తూ ఉన్నాడు కదా, వాటిని ఈ రోజున మన సమాజానికి చెప్పాలి. చెబితేనే సాక్ష్యం ఇస్తేనే ఒక రోజున ప్రభు ఎదుట మనము నిలబడతాము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా దేవుని శక్తితో మనము నడిపించబడాలి. రెండవ విషయంగా దేవుని శక్తితో మనం సాక్ష్యం ఇవ్వాలి. మన శక్తి కాదు. మన శక్తి అనుకో ఎవరన్నా దూడుతుంటే గడగడలాడిపోతాం మనం. అదే దైవిక శక్తి అనుకో, నేనేం తప్పు చెప్పట్లేదు కదండి, మీ మేలు కోసం చెప్తున్నాను, మీకు క్షేమం కలుగులాగా చెప్తున్నాను, నేను మీకు శాంతి కలిగేదానికి చెబుతున్నాను. వింటారా? వినండి. ఏమంటే స్టెఫెను ఉన్నాడు చూడండి, ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమ సాక్ష్యం ఇస్తాం. తండ్రులారా, తల్లులారా, సహోదరులారా, సహోదరులారా, మీరు ఏదో ఆచార సంబంధమైన పూర్వీకుల పితృల పారంపరమైనటువంటి ఆచారాలు మీరు భక్తి చేస్తున్నారు. దీని మీకు ప్రయోజనం కాదు. యేసయ్య వచ్చాడు. ఇప్పుడు మీరు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మీ హృదయాలకు సున్నతి చేయబడాలి. మీ హృదయాలు ఆయన వైపు తిప్పబడాలి. మీ హృదయాలు మార్చబడాలి. ఏదో ఒక మంచి చెడులు వివేచించకుండా మీరేదో ఒక ఆచారానికి సంబంధంగా చేస్తే ఇది దేవునికి అంగీకారం కాదు. మీరు దేవుని ఎదుట నిలబడలేరు. ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళు వెర్రి కోపంతో, ఆ తర్వాత కొంచెం అతడు ఆత్మావేశంతో, ముష్కరులారా, హృదయానికి సున్నతి చేయబడినటువంటి వాళ్ళరా, ఇంకా ఎంతకాలం మీరు దేవుని దుఃఖపరుస్తారు, ఇంకా ఎంతకాలం మీరు గాయాలు రేపుతారనేసరికి వాళ్ళు వెర్రి కోపంతో నిండుకొని ఆయన మీద రాళ్ళు వేస్తూ ఉన్నారండి. అయినా తన జీవితంలో, ప్రభువా వీరిని క్షమించు ప్రభువా, నన్ను మాత్రం నీ ఎదుట నిలబడటానికి శక్తివంతుడిగా చేయను ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. తన ప్రాణాలకు సహా తెగించిన ఈ స్టెఫెను ఎక్కడుంటో తెలుసండి? ఆయన సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయన ఎదుట నిలుపుకోవడానికి ఆయన పరవశులై చూస్తున్నాడు. ఆయన లేచి నిలబడ్డాడంటండి యేసయ్య. ఎందుకంటే నా కొరకు సాక్ష్యం ఇవ్వడం కోసం తన ప్రాణాలు తెగించినటువంటి స్టెఫెను నా బిడ్డ వస్తా ఉన్నాడు అని ఘనపరచడం కోసం నా యేసయ్య లేచాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం సాక్ష్యం ఇద్దాం. మన వ్యక్తిగత జీవితంలో సాక్షులుగా ఉన్నా దీనంతటికీ కారణం మనం ఒక రోజున దేవుని ఎదుట మనము నిలబడాలి. అది దైవిక శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో మనము ఆ పరిశుద్ధాత్మని అనుభవిస్తూ, ఏమండి మనం ఎంత గట్టిగా చెప్పిన ప్రయోజనం లేదండి. కొంతమంది ఏమండి ఈ రోజున వాక్యాలు విరివిరిగా వింటున్నారు, విరివిరిగా చెప్తున్నారు. అవి పరిశుద్ధాత్మని ద్వారా రాకపోతే వాటి వల్ల ప్రయోజనమే లేదు. వాటి వల్ల మన వ్యక్తిగత జీవితంలో ఏ ప్రయోజనము కలగదు. మనం పరిశుద్ధాత్మతోనే మన వాక్కులో ఒక శక్తి వస్తుంది. కారణం ఏంటంటే ఆ మాట మనము మాట్లాడేది కాదు, మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు.
మనలో ఉండి ఆ దేవుడు ఆ శక్తివంతమైనటువంటి మాట విడుదల చేసినప్పుడు అనేక రాతి గుండెలు మారిపోతాయి. ఆమేన్. ఎంతమంది దేవుడు అంటాడు, నా మాట బండని బద్దలు చేసే సుత్తి వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా. ఎన్నో రాతి గుండెలు మార్చింది మనం పరిశుద్ధాత్మతో పూర్ణమై ఆయనకు సాక్ష్యం ఇచ్చినప్పుడు. మరొక విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనని తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని శక్తితో నేను జీవిస్తున్నాను. ఎలా జీవిస్తున్నాడట? జీవించేవాడను నేను సిలువ వేయబడ్డాను. జీవించేవాడిని ఇక నేను కాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. దేవుని శక్తితోనే నేను జీవిస్తున్నాను. చాలా సందర్భాలు అంటాడు, మేము బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదండి, ఆయనను మృతులని సజీవులుగా చేసే దేవుని శక్తి ద్వారాగా మేము జీవిస్తున్నాం. నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడు నేను కాను, దేవుని శక్తి నన్ను జీవింపచేస్తుంది, దేవుడే నాలో జీవిస్తున్నాడు. గనుక ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితంలో జీవిస్తున్నామంటే మనము దేవుని శక్తితో మనం జీవించాలండి. దేవుని శక్తితో మనం జీవిస్తేనే దేవుని ఎదుట మనము నిలబడతాం. దేవుని శక్తి మనలో జీవించాలి అంటే మనం ఏం చేయాలి తెలుసండి? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఒకప్పుడు నేను ఏవేవి లాభకరం అనుకున్నానో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఏ విధము చేతనైనా నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం కలుగు నిమిత్తము నేను సమస్తముని నష్టపరుచుకున్నాను. నేను ఎప్పుడు నీ బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి. దేవునికి స్తోత్రం. పౌలు గారికి ఒక రోగం వచ్చింది, మీకు అర్థమైన భాషలో చెప్తాను నేను. ఆ రోగం తను చాలా కృంగదీస్తూ ఉంది, చాలా బలహీనని చేస్తూ ఉంది. ఈ పౌలు గారు నీడబడితేనే రోగులు బాగైపోతున్నారు. ఆయన బాడీని నడుకట్టు తీసుకొచ్చినా కూడా అది వాళ్ళకి ఆ ప్రభావం వాళ్ళని బాగు చేస్తూ ఉంది. అలాంటి పౌలు గారికి రోగం వచ్చి అతను భయంకరమైన బాధపడతా ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బలహీనత నుంచి విడిపించయ్యా, నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట అన్నాడు, నా కృప నీకు చా. ఆ తర్వాత అతను అంటాడు, నువ్వెప్పుడు బలహీనుడిగా ఉంటావో అప్పుడే నా శక్తి నీలో పరిపూర్ణమవుతా ఉంది. ఇంకా ఆయనకి తనకు రోగం ఉందన్నటువంటి బాధ కంటే సంతోషం ఎక్కువైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమ, దేవుని బలము, దేవుని కృప నన్ను అత్యధికంగా ఆవరిస్తూ ఉంది. నాకు అది చాలు, నేను దాంతో నేను జీవిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని బలహీనతలని, సమస్యలని భయపడుతున్నారా, బాధపడుతున్నారా? అయితే జీవించేది మనం కాదండి, దేవుడే మనలో జీవిస్తాడు. ఏ విషయంలో ఆందోళన చెందబాకండి, దేవుని శక్తితో మనం జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనము దేవుడు మనలో జీవించాలి, దేవుని శక్తి మనలో జీవించి దేవుని ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా మార్చబడాలంటే మనం సిలువ వేయబడాలి. ఏ విషయం సిలువ వేయబడాలి? 5:24 ఒకసారి నేను చదువుతాను, మీ పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 24వ వాక్య భాగం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధులు
క్రీస్తుకి అనుసంధానంగా ఉన్నవారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు వీరట బాగా గమనించాలి. వారు శరీర సంబంధమైనటువంటి శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు ఆత్మకి విరోధంగా రేపుతా ఉంటుంటాయి. చాలామంది శత్రువు వాళ్ళు అనుకుంటుంటారండి, ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ఆత్మకి విరోధంగా ప్రేరేపిస్తున్న మన శరీరమే మనకు శత్రువు అండి. దేవుని శక్తి మన పరిపూర్ణం కావాలంటే, దేవుని శక్తితోనే మనం జీవించాలి అంటే మనలో ఉన్నటువంటి శరీర ఆశను మనం సిలువ వేయాలి. సిలువ అంటే చంపటమే. ఆత్మచేత శరీర కార్యాలు చంపితే దేవుని ఎదుట మనం నిలబడడానికి యోగ్యులుగా మనం మార్చబడతాం. ఆమేన్. కొంతమంది శరీర ఇచ్చలు, శరీర కోరికలు వీటిని సిలువ వేయరండి. వీటిని సిలువ వేయరు. ఎలాగ నిలబడతారండి? శరీర కోరికల్ని, శరీరేచ్ఛల్ని మనము సిలువ వేయకపోతే దేవుని ఎదుట మనం నిలబడలేము. దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏమి చెయ్యాలి అంటే వీటిని మనలో ఉన్నటువంటి ఆత్మకి విరోధంగా, దేవునికి విరోధంగా, దేవుణ్ణి బాధపరిచేయి, దేవునికి అవమానం తెచ్చేయి, మనకి నష్టాన్ని తెచ్చేయి, మనకి నరకాగ్నికి తెచ్చేయి, ఏమండి, వీటన్నిటిని సిలువ వేయాలి. సిలువ వేయాలి మన వ్యక్తిగత జీవితాల్లో. దురాశలు, ఏమండి, ఆశ వేరు, దురాశ వేరు. కొన్ని దురాశలు మనం ఏం చేయాలంటే వాటిని చంపాలి. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకోసం అంటే మనం ఒక రోజున దేవుని ఎదుట మనము నిలబడటానికి శక్తివంతులుగా మార్చబడాలి. మనతో అయితే కష్టమే. అయితే మనం ఏమి చెయ్యాలి అంటే, ఏదైతే మనలో ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలు, దురాశలు, ఏమండి, ఈ యొక్క శరీర చెడు మనల్ని వెంటాడుతూ ఉందో ప్రభువుని మనం ప్రార్థన చేసుకుంటూ వీటిని నాలో చంపండి ప్రభా, వీటిని నాలోంచి తొలగించండి ప్రభా నాయన, నా జీవితాన్ని నాయన మీకు అర్పిస్తున్నాను ప్రభా నాయన, నన్ను కనికరించండి ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవలసిన బాధ్యత మనకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం శరీరేచ్ఛను మనం ఏం చేయాలి చెప్పండి? శరీరేచ్ఛల్ని సిలువ వేయాలి, వాటిని చంపాలి మనము. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను, మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమనగా మనమికును పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. మన ప్రాచీన స్వభావం అంటే ప్రాతదైన రోతదైన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే చంపాలి. యేసయ్యకు రాక మునుపున మన స్వభావం వేరు. యేసయ్య కాడికి వచ్చాక పాతది ఉండకూడదు. ఎందుకంటే మనని క్రొత్తదనంగా చేసింది యేసయ్య, మన నూతన పరిచాడు యేసయ్య. మనలో ఇక పాత స్వభావాలు ఉండకూడదు, రోత ఉండకూడదు. ఇక మన సహవాసాలు మారాలి. ఇక మన జీవితం, మన లైఫ్ స్టైల్ మారాలి. ఏమండి, మన పద్ధతి, మన మాట తీరు అన్నీ టోటల్గా మారిపోవాలి. ఇలాగే దైవజనుడు ఏమండి, ఇక బాగా ఆత్మావేశంతో మీరు ప్రభు దగ్గరకు వస్తున్నారంటే మీ మాట తీరు, మీ యొక్క నడక, ప్రవర్తన అంతా మారాలి అంటే ఒక తల్లిగారు 55 సంవత్సరాలు ఉంటాయంట, బాగా ఇంటికి పోయి ఇక కోడలతో మాట్లాడుతుందంట. ఆ రోజు కోడలు గారు ప్రార్థనకు రాలేదట. ఏమండి, ఇక అంటుందంట, అమ్మ రాణి శ్రాటిలో ప్రియం ప్రోచి చెరిగి గ్రాలించి ఎసరు పెట్టి ప్రయోగించి ప్రొయ్యి మీద పెట్టమ్మా అని. ఏంటండి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? నేను మారిపోయినమ్మా, నేను దీర్ఘాలు చేస్తుంది, రాగాలు చేస్తుంది. భర్త వస్తే ఏమండ్రి మీకు ప్రాతుల్లో నీళ్లు పెట్టమంటారు, వ్రీపు త్రోమం అంటారు అంటుందంట. బిత్తర చూస్తూ ఉంది. ఏంటి మనిషికి దయ్యం కనుక పట్టిందా ఏంటి అర్థం కాల. పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే పాస్టర్ గారు బ్రందనాలండి అని మెలిక తిరిగిపోతుందంట. ఏమా ఇందాక బాగానే ఉన్నావుగమ్మా, ఇంతలో నీకేమైపోయిందమ్మా? ఆమంటది, మీరు కొత్త వ్యక్తులు కావాలి అన్నారు కదండి,
మీరు మారిపోవాలని నేను మారిపోయానండి, నేను మార్చుకున్నానండి, మాట నా నడక మార్చుకున్నానండి అంటదట. అప్పుడు దైవజనుడు చెప్పిండంటమ్మా, నువ్వు బిత్తర మారినని బిత్తర చోకులు చూడటం, ఫ్యాషన్గా మాట్లాడటం కాదమ్మా. నీ వ్యక్తిగత జీవితంలో ఆ పాతది ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తొలగించుకొని నీలో ఒక క్రొత్త స్వభావం రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒకటేనండి, ఒకటే మన గురి, ఒకటే మన గమ్యం. అదేంటంటే మనం దేవుని ఎదుట నిలబడాలి. ప్రభు అంటున్నాడు, ఇప్పుడున్నాం మనం అంచె దినాల్లో ఉన్నాం, భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. కొంతమందికి ఏమండి గవర్నమెంట్ వారు అనేక మంది, అయ్యా సంఘంగా సమాజంగా నీ రాకడ వరకు కూడుకోవటం మానుద్దా అన్నావయ్యా. ప్రభువా, ఏ విధం చేతనైనా మేము సంఘంగా కూడుకొని నిన్ను ఆరాధించాలయ్యా, ఇవి ఇబ్బందులన్నీ తొలగిపోవాలయ్యా, దేశం సుభిక్షంగా ఉండాలయ్యా, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలయ్యా, ప్రజలందరూ కూడా అయ్యా ఏ భయం లేకుండా బాధ లేకుండా ఉండాలయ్యా, మేమందరం కలిసి ప్రార్థన చేస్తే మీ కార్యాలు జరుగుతాయని కొంతమంది భక్తులు ఉపవాసాలుండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు మహాభక్తులు అంటున్నారు కొద్ది కాలం ఆగితేనే బాగుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మహాభక్తులనే మాటలు ప్రియమైనటువంటి వారులారా, దేవుని సముఖంలో మనము మన వ్యక్తిగత జీవితాల్లో మనం గుర్తుపట్టుకోవాలి. దేవుని శక్తితో మనం జీవించాలి. ఆమేన్ చదుదామా? హల్లెలూయా. మనలో ఏమండి పాత స్వభావం కొన్ని ఉంటుంటే మనకి ఆ భయము, ఆ పిరిగితనము, ఏమండి ఆ అపవిత్రత. ప్రభు అంటున్నాడు, మనం పొందింది పిరికి ఆత్మని. మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియమైనటువంటి వాళ్ళగా ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక ప్రాచీన స్వభావం రావాలి. వస్తేనే దేవుని ఎదుట మనం నిలబడటానికి శక్తివంతులుగా మార్చబడతాము. ఇప్పుడు అరణ్యంలో వారు నడుస్తూ ఉన్నారండి ఇశ్రాయేలులు. దేవుడే తాపకరమైన సర్పాలు పంపించిందండి. మోషేకి గరిచినాయా? ఎందుకు గరుస్తుంది? మోషేకి కరవదు. మరి చాలామంది అందరికి గరిచినాయా? కరవలా. కొంతమంది కలిసి వస్తున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు పాత రోత జీవితం ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత చస్తున్నాం బాబు అని ఏడిస్తే ఈ దైవజనుడి దగ్గరకు వచ్చారు. ప్రభు ఏంటంటే ప్రభు అన్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని పైకెత్తు, ఎవడైతే దానికి వెళ్ళి నిదానంగా చూస్తాడో వాడు బ్రతుకుతాడు. దేవుడు ఎంపటి మోషే ఒక సర్పాన్ని చేసి అలాగే ఎత్తి పెట్టాడండి. అంటే తన పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని. పాము ఏంటండి? వంకర్ టింకర్లు, రెండు మాటలు, ఒక యథార్థత ఉండదు. అవును, ఈ తాపకరమైన రావటానికి దేవుని నేను నా నోటితో నిన్ను దూషించాను, నేను ఆయన మార్గాలు నడుచుకోలేదు అని తిన్నగా దానికి వెళ్ళి చూసి ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టినప్పుడు వారు బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం ఘనపరచబడునుగాక. మన జీవితాల్లో కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. మనం ఒక నూతనమైన క్రొత్త జీవితాన్ని మనం జీవించాలి. అది దేవుని శక్తితోనే సాధ్యపడింది. పౌలు గారు అదే సాక్ష్యం ఇస్తున్నాడు కండి. పూర్వం నేను దూషకుణ్ణి, హానికరుణ్ణి, హింసించేవాడిని. ఎంతగా హింసించాను అంటే ఏమండి, హత్యలు చేయటానికి కూడా వెనుకంజైనటువంటి ఒక మతం అనేటటువంటి మతోన్మాదంతో మారణకాండ సృష్టించిన ఒక మనసు లేని మృగం. అలాంటి మృగాన్ని మానవత్వంతో నింపింది దైవిక శక్తి. ఒక మనిషిగా మార్చింది దైవ శక్తి. అంతటి మృగాన్ని మారిస్తే నన్ను మారవదా? ఒక దుష్కుణ్ణి, హానికరుణ్ణి, ఒక ప్రేమతత్వం లేనటువంటి వాడిని మారిస్తే నా దేవుడు మారవడా? మారుస్తాడు. అయితే మనలో ఆ ప్రాచీన స్వభావం చంపబడాలి, సిలువ వేయబడాలి. మనలో ఒక నూతన స్వభావం ప్రారంభం కావాలి. ఒక నూతన సృష్టిగా మనం ప్రారంభం అవ్వాలి. ఈ ప్రయాస అంతా ఒకటే ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏ విధము చేతనైనా దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవుని ఎదుట నిలబడటానికి మనం శక్తివంతులుగా మార్చబడాలి. అంటే దేవుని శక్తితోనే మనం నడవాలండి, మన శక్తితో కాదు. నేను నడుస్తాను చేస్తాను అన్నది కాదు.
ఇది ఇరుకైన మార్గం. ఇది ఏమండి క్రైస్తవ, ఇది ఏమండి పూల బాట కాదు, ఇది సన్మాల బాట కాదు, ఇది సిలువ బాట. అయినను దేవుని శక్తి మన మీద ఉన్నప్పుడు నా ప్రభు మనల్ని నడిపిస్తాడు. దైవ శక్తితో ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవుని శక్తితో మనం నడిపించబడాలి. దేవుని ఆత్మశక్తితో మనము సాక్షులుగా ఉండాలి. దేవుని యొక్క శక్తితోనే మనం జీవించాలి. మనం జీవించుతున్నామంటే మన జీవానికి మూలం యేసయ్యే. ఆమేన్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకి వెలుగై ఉండెను. ఆ వెలుగే మన జీవితాన్ని రోజున వెలుగులో నడుగుటకు తేజోమయుడైన ప్రభు ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా చేస్తున్నదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆలకించినటువంటి మనం హృదయపూర్వకంగా ఒక తీర్మానం తీసుకున్నాం. అయ్యా, అవునయ్యా, ఇప్పుడు ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఈ అంచె దినాల్లో ఉన్నాం. ప్రియులారా, భయంకరమైనటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు, మోసం చేసేవాళ్ళు, రాజ్యాల మీదకి రాజ్యాలు, తెగుళ్ళు, భయంకరమైన కరువులు, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనము వీటినెల్లా తప్పించుకొని మనిషే కుమారుడి ఎదురు నిలబడుటకు శక్తివంతులుగా మార్చబడాలి అంటే దైవ శక్తితో నడిపించబడాలి. దైవ శక్తితో సాక్ష్యం ఇవ్వాలి. దైవ శక్తితోనే మనం జీవించి ప్రభు ఎదుట యుగాయుగాలు జీవించడానికి యోగ్యులుగా మనం ఉండాలి. ఆమేన్. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి ఆయన శక్తితో మనం నడిపించునుగాక. ఆమేన్. ఈ యొక్క లైవ్లో ఆలకిస్తున్న వారి కొరకు చిన్న ప్రార్థించారు. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా, అయా బిడ్డలను అయినా ప్రభు ఎంతో ఆసక్తితో ఉదయ కాలమేనైనా నీ పాదాలు చెంతకొచ్చి నీ మాటలు ఆలకించారయ్యా. ఆ బిడ్డలు మీ శక్తితో నింపడని అయినా ప్రభు, మీ శక్తితో నడిపించండి. మీ శక్తి చేత నింపి నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. మీ శక్తి చేత జీవించిన అయినా ప్రభు, మీ ఎదుట నిలబడటకు శక్తివంతులుగా మార్చమని సహాయించండి, కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.